ఒంగోలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సెక్యూరిటీ వారు, శానిటేషన్ వారు, పెస్ట్ కంట్రోల్కి సంబంధించి దాదాపు 130 మంది కార్మికులు 9 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఏజెల్ కాంట్రాక్ట్ కింద 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు రాసినటువంటి అగ్రిమెంట్లో వారు 3 షిఫ్ట్ల విధానం ప్రవేశపెడతారని చెప్పి, అదేవిధంగా చట్ట ప్రకారం వేతనాలు ఇస్తారని చెప్పి, వేతనంతో కూడినటువంటి సంవత్సరానికి 25 సెలవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి సంవత్సరానికి 2 జతల యూనిఫారం ఇవ్వాలి. ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ను పరిష్కారం చేయడంలో మరి ఇక్కడ ఉండేటటువంటి ఏజిల్ కాంట్రాక్టు మరి నిర్లక్ష్యం వస్తూ ఉంది. అదేవిధంగా ఈ విషయాల్ని వెంటనే సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సూపరింటెండెంట్ గారు పరిష్కారం చేయడంలో ముందుకు రావడం లేదు. అదేవిధంగా 4-5 సార్లు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వీళ్ళ యొక్క బాధలు, వీళ్ళ యొక్క సమస్యలు, వీళ్ళ యొక్క వేతనాలు మరి చట్ట ప్రకారం వేతనాలు కూడా ఇవ్వడం లేదని మరి వారికి చెప్పాం. అదేవిధంగా 16,000 ఇవ్వమని చెప్పి 549 జీవో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాని ప్రకారం 16,000 ఏదైతే ఇవ్వాల్సిందో 11,200 మొత్తం పిఎఫ్ కలిపి 13,000 ఇస్తున్నారు. మిగతా 3,000 రూపాయలు కాంట్రాక్ట్ తీసుకున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ వారికి 12,600 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వారికి 9,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు. పిఎఫ్ కింద 10,000 రూపాయలే నెలకిచ్చి మిగతా డబ్బులన్నీ కాంట్రాక్ట్ తీసుకున్నారు. దీని మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు మిగతా వాళ్ళు కలుగు చేసుకొని ఈ యొక్క పరిస్థితిని మరి ముందుకు వెళ్లకుండా దీన్ని అరికట్ట వేయాలి. అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 15వ తేదీ నుండి రిలాక్సేషన్ చేస్తున్నాం. ఇప్పటికీ ఎవరు స్పందన లేదు. కాబట్టి మొన్ననే 11వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చాం. 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమస్యలు పరిష్కారం కానీ సమ్మెలోకి వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యం ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిమ్స్ హాస్పిటల్లో గత 7 సంవత్సరాల నుంచి సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాను. మా బాధలు మా సోదరులు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏంటంటే మా బాధలు మాకు 9,000 రూపాయల జీతం ఇస్తున్నారు. అది సరిపోని స్థితిలో ఉన్నాం మేము. ఆ శాలరీలోనే మాకు ఇంకా దాంట్లో 2-3 రోజులు కట్ చేసి ఇస్తున్నారు. మాకు అక్కడ అరాచకారం ఎక్కువైపోయింది, మమ్మల్ని హింసాహారం ఎక్కువైపోయింది. మాకు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు. వాళ్ళు బాగుపడిపోయిన వాళ్ళే కానీ మమ్మల్ని మొత్తం నశించిన వాళ్ళే. మేము ఎవరికి చెప్పాలో ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితులలో ఉన్నాం. మేము ఇలా చేసి ఎన్నాళ్ళు మమ్మల్ని దయచేసి కాంట్రాక్ట్ రద్దులు చేసి మమ్మల్ని కార్పొరేషన్లో తీసుకొని మా జీతాలు పెరిగిన జీతాలు మాకు ఎంత రావాల్సింది ఉందో గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆ జీతం వరకే ఇవ్వమని అడుగుతున్నాము. మాకు కొత్తంప కోరికలు ఏమి లేవు. మేమేమి వెతకారంగా ఎవరిని అడగట్లేదు. మాకు రావాల్సిన వరకే మాకు ఇవ్వమని అడుగుతున్నాము. దయచేసి మీ మీడియా వాళ్ళందరూ ప్రచారాన్ని పంపించి మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.